నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. సో భగవానుడు అన్నాడు, చూడు అర్జున, నా యొక్క విశ్వరూపాన్ని చూడు, నా శరీరంలో సమస్త సృష్టిని ఒకే చోట చూడు, ఏకరాశిగా చూడు, ఈ విస్తరించిన సమస్త సృష్టిని కూడా చూడు అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నతు మాం శక్యసే ద్రష్టుం, కానీ నువ్వు నీ యొక్క ఈ కళ్ళతోటి నువ్వు నా విశ్వరూపాన్ని నువ్వు దర్శించలేవు అర్జున. అందుకని నతు మాం చక్షుషే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. సో దదామి దివ్యం దదామి తే చక్షుః అంటే నేను నీకు ఇప్పుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. ఆ దివ్య దృష్టితో పశ్యమే యోగమైశ్వరం, నా యొక్క యోగాన్ని ఐశ్వర్యాన్ని చూడు అని చెప్తున్నారు. సో ఇక్కడ యోగమైశ్వరం అంటే ఐశ్వరము అంటే ఆయన యొక్క ఈశ్వర శక్తి, అంటే ఆయన పరబ్రహ్మ మాయతో కలిసి ఉండి మొత్తం సృష్టిని ఆయన చేస్తున్నారు. సో అదొక ఈశ్వర శక్తి ఆయనది. అంటే ఈ సృష్టిని క్రియేట్ చేయడం, పోషించడం, మళ్ళీ ఆయనలోనే కలుపుకోవడం, ఇదంతా కూడా ఈ ప్రక్రియలన్నీ కూడా పరబ్రహ్మ మాయతో కలిసి, మాయాశక్తితో కలిసి చేస్తున్నారు. సో ఆ మాయాశక్తితో కలిసి ఉన్న పరబ్రహ్మని మనం ఈశ్వరుడు అంటాం. సో నా ఈశ్వర శక్తిని నువ్వు చూడు. ఆ యోగము అంటే నా ఈశ్వర శక్తితో నేను సమస్త సృష్టిని విస్తరించాను. సో నా యొక్క ఆ విస్తరించిన శక్తిని, అట్లాగే నా ఈశ్వర శక్తిని కూడా నేను ఇచ్చే దివ్య కన్నులతో చూడు అర్జున, దివ్య దృష్టితో చూడు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి కూడా చెప్పుకున్నవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే, సంజయుడు ధృతరాష్ట్రుడికి వర్ణిస్తున్నాడు. సో తను తన దివ్య దృష్టితో అక్కడే ఉండి హస్తినాపురంలో కురుక్షేత్రంలో జరిగేదంతా చూసి ఆయనకి వర్ణిస్తున్నాడు. సో ఇప్పుడు సంజయుడు ఈ విషయాన్ని కూడా చెప్తూ, ఇప్పుడు సంజయుడు తన వాక్యాలని చెప్పబోతున్నాడు ధృతరాష్ట్రుడికి. ఇప్పటిదాకా జరిగిందంతా చెప్పాడు. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ శ్లోకాలు సంజయుడు మాట్లాడినవి ఉంటాయి. క్లీం కృష్ణాయ నమః.